వీళ్ళిద్దరి మధ్య పోటీ స్టార్ట్ చేయాలి, ఆ పోటీని జడ్జ్ చేయాలంటే మనకు స్పెషల్ గెస్ట్ రావాలి. సో లెట్ మీ వెల్కమ్ మై స్పెషల్ గెస్ట్. దేవుడు వరమందిస్తే నే నిన్నే కోరుకుంటాలే. ఓ కాశ్మీరులో కనబడుతుందా నీ నడకల్లో నీ అందం, తాజ్ మహల్ కైనా ఉందా నీ నగవుల్లో నీ చందం, నా ఊపిరి చిరునామా నువ్వే. డ్రామా కంపెనీ రోహిత్ అన్న, సో హ్యాపీ టు సీ యు ఆఫ్టర్ లాంగ్ టైం. చాలా 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 హ్యాపీగా ఉంది మిమ్మల్ని చూడడం. థాంక్యూ వెరీ మచ్. ఏంటన్నా ఫేస్ లో ఆ గ్లో ఏంటి అసలు? ఇది గ్లామర్ అంటారు, నీకు పెద్ద పరిచయం లేదనుకుంటా. 10 years బ్యాక్ మిమ్మల్ని ఎలా చూశానో అలాగే ఉన్నారన్న. అసలు మీరు మారకపోతే చాలా బాగున్నారు. నువ్వు మాత్రం కొద్దిగా మారాలి. యాడికి వెళ్తా యాడికి వస్తా సూపర్. అబ్బబ్బబ్బ ఏం పాట అన్నది. నేను జస్ట్ పాడాను, చాలా చేసేస్తున్నావు. అదేంటన్నా అలా అంటారు? అయినా మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని వచ్చానండి నేను. డైరెక్టర్ గారు ఇది కొద్దిగా కట్ చేయండి, లేకపోతే నాకు ప్రాబ్లం అవుతుంది. మనకి ఇక్కడ సీరియల్స్ నుంచి హీరోలు వచ్చారు, హీరోయిన్లు వచ్చారండి. మేం గొప్ప అంటే మేం గొప్ప అని చెప్పి ఇద్దరు ఫైటింగ్ స్టార్ట్ చేశారు. ఎవరు గొప్ప డిసైడ్ చేయడానికి మాకు ఎవరు అర్థం కాకపోతే మీరు వచ్చారు. చాలా హ్యాపీగా ఉంది. చాలా టఫ్ అయిన కాంపిటీషన్, చాలా టఫ్ అయిన కాంపిటీషన్. మీరే మాకు న్యాయం చేయాలి. నువ్వు యాడికెళ్తే ఆడికొస్తా సువర్ణ, నీ ఇంటి పేరు మారుస్తా సువర్ణ, బంగారం మారు పేరు సువర్ణ, నా బంగారం నీ బొమ్మ సువర్ణ, నా వాళ్ళు చుకున్న రోజా చేస్తాను ప్రేమ పూజ, గోతీపు పెదవులమ్మ ఎడుతున్న మగుందమ్మ, మర్యాద కాదు ఇంకా నన్ను ఏడిపించకే, వినవే కసిరే అమ్మాయి నడుమే సన్నాయి నడిచేటి శిల్పమోయి నువ్వు. సూపర్ అన్న, ఏ గ్రేస్ అన్న, సూపర్. అమ్మాయిలే గ్రేట్, అమ్మాయిలే గ్రేట్. రండి మీరు డాన్స్ చేయండి. యాడికెళ్తే ఆడికొస్తా సువర్ణ, నీ ఇంటి పేరు మారుస్తా సువర్ణ, బంగారం మారు పేరు సువర్ణ, నా బంగారం నీ బొమ్మ సువర్ణ. ఇంకా పర్ఫార్మెన్స్ చూస్తాను, నేను చూసి డిసైడ్ చేస్తాను. ఫస్ట్ పెర్ఫార్మెన్స్ స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసిన తర్వాత ఎవరు బాగా చేస్తారో మీరు దాన్ని బట్టి డిసైడ్ చేస్తారు. మరి నన్ను ఏం చేయమంటారన్న? సైలెంట్ గా అక్కడ కూర్చోక మూల. Come on, give a round of applause for Rohit అన్న. ఇది సెటిల్ చేయాలంటే విలన్స్ పిలుద్దాం. విలన్స్ అంటే మన గబ్బర్ సింగ్ బ్యాచ్ వాళ్ళు అవసరం లేదు. ఏ సీరియల్లో వాళ్ళకి మించిన విలన్లు ఉన్నారు తెలుసా నీకు? అవునా? వస్తారు చూడు. అయితే వాళ్ళే పిలుద్దాం. బిట్లు పెట్టుకొని వస్తే భయపడతావా? అంత సీన్ లేదు ఇక్కడ. పెట్టి సైడ్ తాళం ఉంటాయి. నేను విలన్ గా చేస్తే మామూలుగా ఉండదు. అసలు నువ్వు విలన్ ఎప్పుడయ్యో? నేనే తీసుకొచ్చా, మా టీం కి భారీగా ఉంటదని. నువ్వు ఉండగా ఆల్రెడీ మళ్ళీ ఇంకొకరు ఎందుకు? కొంతమంది హీరోలు గొప్ప అంటారు, హీరోయిన్లు గొప్ప అంటారు, అసలు విలన్లు మెయిన్ గొప్ప. మేమెక్కడ? ఆడి పోస్ట్ ఉంది, ఈవిడ పోస్ట్ ఉంది, మా పోస్ట్ ఎక్కడ? అసలు పోస్టర్ లో మనం సరిపోతా ఉంటాం. నువ్వు మామూలుగా మాట్లాడుకుందాం. సైడ్ ప్రొఫైల్ ఇస్తాము, ఏమైతుంది? చడి కూడా సరిపోరా. అసలు రాజమౌళి గారి సినిమాలు ఎందుకు హిట్ అవుతాయో తెలుసా? మీలాంటి వాళ్ళు అందరూ ఉండరు కాబట్టి. కాదు, అలాంటి పవర్ఫుల్ నెగటివ్ షేడ్స్ ఉంటాయి కాబట్టి. ఏంట్రా ఇది? ఎలా అయినా సరే వాళ్ళందరినీ మన టీమ్ లోకి లాక్ రావాలి. పదండి. ఎలా అయినా విలన్స్ గొప్ప. అసలు మిమ్మల్ని విలన్స్ అని ఎవరన్నారు? ఎంత అందంగా ఉన్నారు చూడండి, ఒక్కొక్కరు హీరోయిన్స్ లా ఉన్నారు. అవునవును, నేను 4 సీరియల్ హీరోయిన్ గా చేశాను. అది రిలీజ్ అవ్వలేదులే. హలో, ఇక్కడ సమంత. ప్రొడక్షన్ సొమ్ము అంతా తినేసేదాలో నువ్వు సమంత. ఇక్కడ పూజ
పూజా హెగ్డే. పూజ అయిపోగానే ప్రసాదం కోసం ఎగబడే దానిలా ఉంది, ఇది పూజా హెగ్డే. బేసిక్ గా ఇందాక వీళ్ళు హీరోలు అంటే మేము నమ్మలేకపోతున్నాం. మీరు మధ్యలో వచ్చి అటు ఇటు కాకుండా మేము విలన్లు అంటే మేము ఎట్లా నమ్ముతాం? మీరు హీరోలని మేము కాంప్రమైజ్ అయ్యి చేయట్లేదా సీరియల్? మేము అదే చేస్తున్నాం. మాట్లాడడం కాదు, గుంపుగా. సుమిత్ ఈ లోకే నువ్వేంటి? అసలు ఇండస్ట్రీకి వచ్చిన ఫస్ట్ హీరో ఎవరు తెలుసా? మనోడు తెలుసు ఎవరు? నువ్వే. మీరు ఎన్ని మాట్లాడినా ఎన్ని చేసినా హీరోస్ ఎప్పుడు హీరోసే. వి ఆర్ ద టాప్. వాళ్ళలో ఒకరు చెప్పినప్పుడు మీలో కూడా ఒకరే కదా చెప్పాలి. మళ్ళీ పిలవరేమో అని స్క్రీన్ స్పేస్ ఎక్కువ తీసుకుంటున్నారు. నాకు చాలా ప్రాబ్లం ఉందండి మీరు చూస్తుంటే. సరే సరే, ముందు ఫ్యాన్స్ పిలుద్దాం సార్. పిలవండి. హీరోలకి జై, హీరోలకి 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 జై. 8 సంవత్సరాల నుంచి చేస్తాను, నీకు ఫ్యాన్స్ ఉంటారు అనుకున్నా, నువ్వు ఫ్యాన్స్ గా వచ్చావేంటన్నా? చెరువులో ఉంటుంది చేప, అందరి గుండెల్లో ఉంటుంది సుదీప. గోడ మీద బల్లి, మా హీరోలు వస్తే లొల్లి. పైన కింద ఊపు, మా లహరియతో కూరలో పోపు, ఆది గారు మాట్లాడితే బీపు, మా అమర్దీప్ తోపు. ఎండాకాలంలో ఆవకాయ, మా రోహిణి అందరికి గుండెకాయ. మా ఇంట్లో ఉందో పిల్లి, ఏంది మీ లొల్లి, ఏంది మీ లొల్లి? చెప్పింది పెద్ద బల్లి. మీరు ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? హీరో వెళ్ళిపోండి, హీరోల దగ్గరికి వెళ్ళిపోండి. నువ్వు మీ హీరో సైడ్ వెళ్ళు, నేను మా హీరోయిన్ సైడ్ వెళ్తా. గొడవ బాగానే స్టార్ట్ అయింది. సో ఎవరు గొప్ప తెలుసుకోవాలి అని చెప్పానంటే కాంపిటీషన్ స్టార్ట్ చేయాలి. హీరోలు వచ్చారు, హీరోయిన్లు కూడా వచ్చేసారు, మనకి జడ్జెస్ కూడా రెడీగా ఉన్నారు కాబట్టి ఇంకా పోటీ మొదలెట్టాల్సిందే. ఎవరు గొప్ప తెలుసుకోవడానికి బాంబులు తీసి ఎవరు అసలు ఎందుకు వచ్చాయి ఇక్కడికి? ఈ బాంబు పేలిస్తే ఈ చుట్టుపక్కల 5 కిలోమీటర్లకు ఎవరు బతకరు. ఇప్పుడు పేలుస్తాడు కొంప తీసి అక్కడ అసలే పెద్ద పెద్ద హీరోలు హీరోయిన్లు అందరూ వచ్చి ఉన్నారు ఇక్కడ. వాళ్ళ కోసం నేను వచ్చా. ఏయ్! వాళ్ళని లేపేద్దామని వచ్చావా? ఈ సీరియల్ వల్ల నాకు తిండి లేదు, నిద్ర లేదు, సుఖం లేదు, ఏదీ లేదు, ఏదీ లేదు. ఏంటి ప్రాబ్లం ఏంటి? ఇంటికి వెళ్ళి మా ఆవిడని అన్నం పెట్టవే అంటే ఉండండి సీరియల్ పైకి పెడతానంట. సరే సీరియల్ దగ్గర వెయిట్ చేస్తా, ఇంకో సీరియల్ దగ్గర పెడతానండి అంట. టీ పెట్టవే అంటే బ్రేక్ వచ్చాక పెడతానంట. బ్రేక్ కోసం చూస్తా, వస్తుంది, మళ్ళీ ఇంకో బ్రేక్ కోసం వెయిట్ చేస్తా. అన్ని బ్రేక్లు పోతే నువ్వు బ్రేక్ తీసుకోవచ్చు కదా కొంతసేపు. మాకు బ్రేక్ ఇస్తారట. సీరియస్ గా ఆయన బాంబు తీసుకొని వచ్చాడు. అలా ఆడు తెచ్చిన జెండు బాగుంది, అర్థమైందా? తెలుసులే. ఫిక్స్ కూడా తెచ్చావు, ఫిక్స్ కూడా తెచ్చావు. నొక్కేస్తా. చాలా మార్చు, చాలా మార్చు. బాంబు నొక్కేస్తా. దీన్ని పనిచేయదు కదా. దీనికి పని చేయకపోవచ్చు. హలో, ఒక్క నిమిషం ఉండా, ఒక్క నిమిషం ఉండా. ఫస్ట్ వాళ్ళని పక్కన పెట్టబ్బా. నీ యాంకరింగ్ చూస్తే మరీ భయంకరంగా ఉంది. సూపర్ 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 ఇలా లేపుతారు, ఎక్కడ తిరిగిపోతే భయం వేస్తున్నారు. అయినా దీన్ని పనిచేయదు కదా సార్. అవును, ఇక్కడ నొక్కితే మా రూమ్ లో, మా ఫ్రెండ్ రూమ్ లో అలారం అవుతుంది. ఒక్క నిమిషం రా అన్న. అది అయిపోలేదా? ఇది ఒకటే పని. మంచిగా ఉండేనా నీ మీద? నాకే చిరాకు వస్తుంది. దీన్ని పనిచేయదు కదా. మా రూమ్ లో ఇది దీన్ని పనిచేయదు కదా. ఇది పని చేయదు. ఇది నొక్కితే మా రూమ్ లో అలారం అవుద్ది. ఆడొచ్చి అగ్గిపెట్టి పెట్టి అడిస్తాడు, టుప్పని పేలుద్ది. చెప్పానా? ఇంత గ్యాప్ ఇది పేర్లని చెప్పానా? సీరియల్ అంటే ఎంతసేపు ఏడవడం ఏడిపించడం అదే కాదు సార్. వీళ్ళ మంచి ఎంటర్టైన్మెంట్ కూడా ఇస్తారు. ఇవాళ ఎంటర్టైన్ చేస్తారు. మీరు లాస్ట్ దాకా ఉండి చూడండి. ఎంటర్టైన్ అయ్యారు అనుకోండి, అప్పుడు పేల్చుకొని వెళ్ళిపోండి. అప్పటికీ అవ్వలేదు అనుకోండి, అప్పుడు చూద్దాం. సరేనా?